హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Dhanha Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి కడా బ్యాంగిల్స్ మేకింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను. ఎలిఫెంట్ డిజైన్ వచ్చి చాలా క్యూట్గా అనేది ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కావాల్సినవి ఫస్ట్ జర్దోసి. వీటినే జర్కన్ కుందన్స్ అనేది అంటారు. నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఇవి షుగర్ బీట్స్, పిస్తా గ్రీన్, ఇవి పింక్ కలర్ షుగర్ బీట్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి స్టోన్ లైన్, గోల్డ్ కలర్ స్టోన్ లైన్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాబ్రిక్లు. అలాగే మనం చేసేది OHP షీట్ పైన వర్క్ కాబట్టి B7000 గ్లూ కూడా అనేది కావాలి. సో కడా బ్యాంగిల్స్ అనేది నేను 4 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్స్ అనేది తీసుకుంటున్నాను. ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ అయితే పడతాయి. ఇవి వైట్ క్లిప్ స్టోన్స్ అంతే. ఇది వచ్చేసరికి నార్మల్ వైట్ పేపరే, మీరు ఏ వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నార్మల్ వైట్ పేపర్ పైన మీకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నేను ఎలిఫెంట్ ప్యాటర్న్ కాబట్టి నేను ఎలిఫెంట్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది OHP షీట్. ఈ వైట్ పేపర్ పైన ఈ ట్రాన్స్పరెంట్ షీటర్ OHP షీట్ అనేది పెట్టుకోవాలన్నమాట. దానిపైన డిజైన్ వేయాలి. నేను ఈ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇదైతే మనకి లుక్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వైట్ పేపర్ పైన OHP షీట్ అనేది పెట్టి OHP షీట్ పైన మనకి అవుట్లైనింగ్ మొత్తము B7000 గ్లూతో అనేది అవుట్లైన్ ఇచ్చుకోవాలి. సో 1 మినిట్ అనేది ఆగితే కొంచెం గ్లూ అనేది డ్రై అవుతుందన్నమాట. సో డ్రై అయిన తర్వాత ఈ అవుట్లైన్ మొత్తము నేను గోల్డ్ కలర్ స్టోన్ లైన్ అనేది తీసుకున్నాను కదా. సో ఈ స్టోన్ లైన్ అనేది అవుట్లైన్ మొత్తం ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ విధంగా అనేది స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గ్లూ కొంచెం డ్రై అయిన తర్వాత మనం స్టిక్ చేస్తూ ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా సెట్ చేసుకుంటూ అనేది స్టిక్ చేసుకోవాలి. సో లేదు గ్లూ వేసిన వెంటనే మనం స్టిక్ చేసుకుంటూ వెళితే అది ఏమవుతుందంటే జారిపోతుంది, పక్కకు వెళ్ళిపోతుంది అన్నమాట. మరీ గ్లూ ఎక్కువ డ్రై అవసరం లేదు. ఒక ½ మినిట్ అంతే. సో కొంచెం డ్రై అయిపోతుంది. తర్వాత అనేది ఈ కుందన్స్ అయినా ఈ స్టోన్ లైన్ అయినా మనము పర్ఫెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా అవుట్లైనింగ్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి. ఇది గోల్డ్ లైన్ అనమాట. సో మనము డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఏది మీకు సెట్ అవుతుంది అంటే అలా అనేది మీరు చెక్ చేసుకుని ఈ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కట్టర్ని యూజ్ చేయండి కట్ చేయడానికి. సో నా కటర్ అనేది ప్రెజెంట్ పాడైపోయింది కాబట్టి నేను మీషోలో అనేది ఆర్డర్ చేశాను. వచ్చాక మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఎంత ఆ కాస్ట్ అనేది పడింది, వర్తా కాదా, సో ఒకవేళ మంచిగా ఉంటే మీకు లింక్స్ కూడా అనేది నేను షేర్ చేస్తాను. అలాగే ఈ B7000 గ్లూ కానీ, ఫ్యాబ్రిక్ గ్లూ కానీ, ఈ స్టోన్ మెటీరియల్ కానీ సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్లో అవైలబుల్గానే ఉన్నాయి. పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. రా మెటీరియల్ కూడా అవైలబుల్గానే ఉంది. పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు కొనాలి అనుకుంటే ఒకసారి క్యాటలాగ్ అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు అనేది పర్చేస్ చేయొచ్చు. యాడ్ టు కార్ట్లో పెట్టినా పర్లేదు, లేకుంటే నాకు లిస్ట్ చెప్పినా నేను అది మీకు ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, పే చేసిన తర్వాతే మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిజైన్ నేను ఏదైతే మేక్ చేస్తున్నానో ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అలాగే రా మెటీరియల్ కూడా మన దగ్గర అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో యూజ్ అయ్యే వాళ్ళు ఎవరికైనా ఉంటే మన వీడియో ఏదైతే ఉందో అవి మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా అనేది నేర్చుకుంటారు. అలాగే రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఎలిఫెంట్ అవుట్లైనింగ్ ఇచ్చేసిన తర్వాత పైన 3 లైన్స్ కూడా మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏంటి అంటే కొంచెం లుక్ అనేది ఎలిగెంట్ అవుతుంది అనమాట, మంచిగా కనపడుతుంది. పైన 3 లైన్స్ అయితే మనం పెట్టుకుంటే అది ఒక ఆర్నమెంట్స్ పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో మిగిలిన ఏదైతే గ్యాప్స్ అయితే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఈ షుగర్ బీట్స్తో అనేది ఫిల్ చేసేయాలి. నేను ఇక్కడ పింక్ కలర్ షుగర్ బీట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్గా కూడా ఉంటాయి షుగర్ బీడ్స్. అవి కొంచెం చెక్ చేసుకుని మీరు ఇలా అనేది యూస్ చేయొచ్చు. అలాగే మిడిల్లో అనేది నేను వైట్ కలర్ క్లిప్ స్టోన్తో అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను అవుట్లైనింగ్ ఇస్తున్నాను కదా ఈ లెగ్స్కి పైన.
ఇది ఏంటి అంటే మనము సెకండ్ కలర్ ఇప్పుడు పిస్తా గ్రీన్ కలర్ ఏదైతే తీసుకున్నామో అది కొంచెం 1 లైన్ వరకు అవుట్లైనింగ్ పైన అనేది నేను లుక్ కోసం పెడుతున్నాను. సో ఎలా వస్తుందో ఏంటో కూడా చూసేయండి. సో ఇక్కడ కింద వచ్చేసరికి లెగ్స్కి ఓన్లీ లెగ్స్కి కింద వరకు మాత్రమే ఒక్క లైన్ మాత్రమే నేను అవుట్లైనింగ్ అనేది ఇస్తున్నాను. సో ఈ లెగ్కి అలాగే మనకి పైన కూడా అవుట్లైనింగ్, ఐ దగ్గర కూడా అవుట్లైనింగ్ వస్తుంది. ఇలా అవుట్లైనింగ్ ఇవ్వటం వల్ల సో లుక్ అనేది ఇంకా చాలా మంచిగా అనేది కనిపిస్తుంది. అలాగే ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు అని చెప్పేసి కాంటాక్ట్ అవుతున్నారు అంటే బయట హోల్సేల్గా అనేది తీసుకురావడం జరుగుతుంది. సో మీరు కూడా వెళ్ళి బయట షాప్స్లో అనేది పర్చేస్ చేయవచ్చు. అంటే మీరు ఒక సిటీలో ఉంటున్నట్లయితే విజయవాడ, హైదరాబాద్ ఇటు సిటీస్లో ఉన్నట్లయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. లేకుంటే కొన్ని మెటీరియల్ అవైలబుల్గా ఉండవు, ఓన్లీ వైట్ స్టోన్స్ మాత్రమే షాప్స్లలో అవైలబుల్గా ఉంటాయి. లేదా కొన్ని మెటీరియల్స్ మాత్రమే బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓహెచ్పి షీట్స్, వ్యాక్ షీట్స్ ఇవన్నీ కూడా అన్నీ ఒకే చోట దొరకవు. బ్యాంగిల్స్ దొరికితే మెటీరియల్ ఒక చోట దొరకవు. సో ఇలా అనేది ఉంటాయి. హోల్సేల్గా తీసుకోవటం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు మెటీరియల్ కనుక కావాలి అంటే సో ఇలా ఆన్లైన్లో అనేది ఈజీగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా మెటీరియల్ అంతా యూట్యూబ్లో కూడా సో చాలామంది అనేది సేల్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసి మంచి పేజెస్ నేను ఆల్రెడీ రిఫర్ చేశాను. మీకు మన యూట్యూబ్ పేజ్ మీరు చెక్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో రా మెటీరియల్ వీడియోస్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎవరి దగ్గర కొన్నాము ఏంటి అని చెప్పేసి. లేదు అంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేను క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. దాన్ని బట్టి కూడా మీరు కావాల్సిన మెటీరియల్ అనేది యాడ్ టు కార్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడా బ్యాంగిల్ మేక్ చేయడానికి ఒక 4 కట్ బ్యాంగిల్, ఫస్ట్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట, 4 కట్ బ్యాంగిల్ ఇది. సో దీన్ని తీసుకుని రెక్టాంగిల్ టైప్ ఉంటాయి కదా, సో అవి అనేది 3 పెట్టాను. సో సైడ్స్న 3 పెట్టి దానిపైన B7000 గ్లూ వేసేసి ఇంకో 4 కట్ బ్యాంగిల్ అనేది దానికి స్టిక్ చేశాను అనమాట. ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. సో దీనికి నేను థ్రెడ్ అనేది ఒక 25 లైన్స్ అయితే తీసుకున్నాను. ఈ 25 లైన్స్ అనేది తీసుకుని నేను వ్రాపింగ్ అనేది ఎలా చేస్తానో క్లియర్గా చూడండి. ఇక్కడ కొంతవరకు వ్రాపింగ్ అనేది నీట్గా చూపిస్తాను ఈ విధంగా అనమాట. సో కొంతమంది ఏంటంటే ఫ్రంట్ నుంచి తీసుకుంటారు, కొంచెం మంది ఏంటంటే సైడ్ నుంచి కూడా తీసుకుంటారనమాట. ఎలా తీసుకున్నా మనకి వ్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము థ్రెడ్ ఉంది కదా, అది మనము వ్రాప్ చేస్తున్నప్పుడు దాన్ని థ్రెడ్ని వెడల్పుగా అనేది చేసి వ్రాప్ చేయాలన్నమాట. సో లేదు అంటే గుట్టగా ఒకే చోట వస్తుంది. ఈ విధంగా ఎక్సెస్ అంతా కట్ చేసుకొని ఇక్కడ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ వేసి స్టిక్ చేసుకుంటే చాలు. ఈ విధంగా అనేది ఒక సైడ్ వెడల్పుగా వస్తుంది. సో కింద సైడ్ అనేది సన్నగా వస్తుంది కడా బ్యాంగిల్ మోడల్లో. సో ఇక్కడ పైన ఏదైతే ఉందో వెడల్పుగా అక్కడ ఈ ఎలిఫెంట్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అనేది నేను B7000 గ్లూ వేస్తున్నాను. ఇది చాలా బాగా స్టిఫ్గా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది నీట్గా అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అంత స్టిక్ అవ్వదు, ఓహెచ్పి షీట్ కాబట్టి నేను అందుకే B7000 గ్లూ అనేది వేసి ఇలా ఇక్కడ వెడల్పుగా వచ్చింది కదా, ఇక్కడ అనేది స్టిక్ చేసేసాను. సో సైడ్కి డిజైన్ ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. V షేప్లో అనేది ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకోండి. దానిపైన మనకి ఫస్ట్ జర్దూసి అని చూపించాను కదా, దాన్ని ఇలా అయితే కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుని ఇలా V షేప్ అనేది డ్రా చేసాం కదా, V షేప్ పైన అనేది పెట్టుకోవాలి. సో దీని లోపల V షేప్ లోపల మనము ఫ్యాబ్రిక్ గ్లూ అయితే వేసుకుని జర్కన్ స్టోన్స్ అయితే చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, అవైతే ఈ విధంగా అంటే ఈ ప్లేస్కి సరిపడా V షేప్లో సరిపడా నేను పెట్టాను. సో 3 అయితే జర్కన్ స్టోన్స్ పట్టాయి. మళ్ళీ కింద ప్యాటర్న్ ఏంటంటే సో ఈ జర్దూసి ఏదైతే ఉందో ఆ లైన్స్ 2 V షేప్లో పెట్టుకుని ఇలా V షేప్ పైన మనము జర్దూసిని పెట్టేసి మిడిల్లో కూడా పైన ఏదైతే గ్యాప్ మిగిలిందో అదంతా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసి ఇక్కడ పిస్తా గ్రీన్ కలర్వి షుగర్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసేయాలన్నమాట ఈ విధంగా. సో ఎక్కడ గ్యాప్స్ లేకుండా అనేది మనము ఈ షుగర్ బీట్స్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దీని కింద మళ్ళీ అనేది V షేప్ డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా V షేప్ డ్రా చేసుకుని మళ్ళీ జర్దూసి ఏదైతే ఉందో ఆ లైన్స్ అనేది 2 పెట్టుకోవాలి. సో కట్ చేసిన లైన్స్
2 పెట్టుకుని పైన మనకి గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ అంతా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ జర్కన్ స్టోన్స్, ఇక్కడ నేను 2 ప్లేసెస్లో మాత్రమే జర్కన్ స్టోన్ అనేది యూజ్ చేస్తున్నాను, పైన అండ్ మిడిల్లో. సో మిడిల్లో అనేది ఇక్కడ అంటే 2 టైమ్సే నేను జర్కన్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. రిమైనింగ్ అంతా పింక్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి షుగర్ బీట్సే అనేది నేను యూజ్ చేశాను అనమాట. అంటే ఒక 2 ప్లేస్లో జర్కనే చూడండి, ఇక్కడ షుగర్ బీట్స్ పింక్ కలర్వే అంటించాను కదా, ఇక్కడ షైన్ అవటానికి మాత్రమే 2 ప్లేసెస్లో అంటించాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది బ్యాంగిల్ది. సో రౌండ్ మొత్తం అనేది ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అనేది వస్తుంది. సో ఫైనల్గా చూపిస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఎలా ఉందో కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.